డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ పీజీ డిప్లొమా కోర్సెస్ చేస్తున్నారో మనకు వెబ్సైట్లో ఒక అప్డేట్ వచ్చిందండి. సో ఎవరైతే 2024లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు ఐడెంటిటీ కార్డ్ అండ్ అడ్మిషన్ నెంబర్ కంప్లీట్గా అప్డేట్ చేశారు. సో ఈ వీడియోలో మీ యొక్క ఐడి కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీ యొక్క డీటెయిల్స్ కావచ్చు, అడ్మిషన్ నెంబర్, అన్ని డీటెయిల్స్ ఎలా చూసుకోవాలి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు యూజీ పీజీ డిప్లొమా ఐడి కార్డ్ లాగిన్ ఉంది కదా, సో ఫస్ట్ వెబ్సైట్లో ఉంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తా. ఈ వీడియో తర్వాత మీరు చూసుకోవచ్చు. సో యూజీ పీజీ డిప్లొమా ఐడి కార్డ్ లాగిన్ అది ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది. సో ఈ అడ్మిషన్ నెంబర్ ఎవరికి వస్తుంది అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఎవరైతే ట్యూషన్ ఫీ పే చేస్తారో వారికి మాత్రమే వస్తుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మీకు అడ్మిషన్ నెంబర్ రాదు. సో మీరు మళ్ళీ జనవరిలో మళ్ళీ ఆప్షన్ ఇస్తారు, అప్పుడు ట్యూషన్ ఫీ పే చేసుకోవచ్చు. సో ఎవరైతే ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత మీకు రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ మీద కింద ఫీ పేమెంట్ కింద మీకు అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. సో అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ చూడండి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ అడ్మిషన్ కమ్ ఐడెంటిటీ కార్డ్ అని ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో అందులో మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ చూసుకోండి. అందులో ఫస్ట్ అడ్మిషన్ నెంబర్, సో అడ్మిషన్ నెంబర్ కంప్లీట్గా వస్తుంది. సో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అదే అడ్మిషన్ నెంబర్ మీకు ఓవరాల్ కోర్స్ అయ్యే వరకు అదే ఉంటుంది. దాని కింద నేమ్, మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీడియం. సో ఈ మీడియం వచ్చేసి మీరు ఏ మీడియంలో ఆ కోర్స్ చేస్తున్నారు, ఆ బేసిక్ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ మీడియం అండ్ సోషల్ స్టేటస్, మీ క్యాస్ట్ అది కూడా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ స్టడీ సెంటర్ నేమ్. సో డిగ్రీ చేసే వాళ్ళు మీరు ఏ డిగ్రీ కాలేజ్ ఇచ్చారో చూసుకోండి. పీజీ వాళ్ళు పీజీ, సో డిప్లొమా వాళ్ళు డిప్లొమా, ఏ కాలేజ్ అయితే మీరు స్టడీ సెంటర్గా ఆప్ట్ చేసుకున్నారో దానికి సంబంధించింది ఉంటుంది. సో ఇవి బేసిక్ డీటెయిల్స్. సో ఇదే మనకు ఐడెంటిటీ కార్డ్ అంటారు. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఒక జిరాక్స్ సెట్ తీసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇది మెయిన్ పాయింట్. సో ఆ బేసిక్ డీటెయిల్స్ కిందనే మీకు యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్స్ కావచ్చు, ఈమెయిల్ సర్వీస్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో అక్కడ యూనివర్సిటీ వెబ్సైట్, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. దాని కిందనే యూనివర్సిటీ పోర్టల్. సో ఇవన్నీ మనకు ఏ పోర్టల్లో ఉంటాయి అవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్. సో మీకు ఏమన్నా ఇష్యూస్ వస్తే, మీకు ఏమన్నా మిస్టేక్స్ కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఈమెయిల్కి మాత్రమే మీరు సెండ్ చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో మీ డీటెయిల్స్, మీ డౌట్ అన్నీ ఆ మెయిల్కి పంపచ్చు. హెల్ప్ డెస్క్ నెంబర్. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కాల్ సెంటర్కి కాల్ చేయొచ్చు ఏ ఇష్యూస్ ఉన్నా. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సెంటర్ వర్కింగ్ అవర్స్. సో మీరు ఏదైతే ఈ స్టడీ సెంటర్ ఆప్ట్ చేసుకున్నారో ఆ స్టడీ సెంటర్ ఎప్పుడెప్పుడు వర్కింగ్ ఉంటుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ స్టడీ సెంటర్ వర్కింగ్ అవర్స్ ట్యూస్డే టు సాటర్డే 11 AM to 5:30 PM వరకు. అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ కావచ్చు, ఏమన్నా ఉంటే ఆ టైంలోపే మీరు వెళ్ళాలి. ఎగ్జాంపుల్ ఎవ్రీ మండే ఈజ్ ఏ హాలిడే. మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మండే వెళ్ళకూడదు. సో అలా మీ యొక్క స్టడీ సెంటర్ గురించి టోటల్ డీటెయిల్స్ ఉంటాయి, అవి చూసుకోవచ్చు. సో దాని కిందనే మీకు వీరు ఏవైతే మీకు డిగ్రీ క్లాసెస్ కావచ్చు, పీజీ క్లాసెస్ కొన్ని ఆల్రెడీ చేసి పెట్టి ఉంటారు క్లాసెస్, అవి ఎక్కడ చూసుకోవచ్చు అని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రేడియో క్లాసెస్. సో ఇక్కడ 3 మీడియాలో మీకు క్లాసెస్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రికార్డెడ్ క్లాసెస్ లాగా రేడియో క్లాసెస్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, టెలికాన్ఫరెన్స్ క్లాసెస్ ఉంటాయి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి వీళ్ళకి సంబంధించినవి, అందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ టైమింగ్స్ కావచ్చు అన్ని డీటెయిల్గా మనకు వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తారు. సో ఈ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు కొద్దిగా టైం పడుతుంది, మీకు రికార్డెడ్ క్లాస్ అన్న ఇవ్వచ్చు, లేదంటే మీకు ఆన్లైన్లో క్లాసెస్ పెట్టచ్చు, లేదంటే మీకు షెడ్యూల్ చేస్తారు. అసలు కరికులం ఏ విధంగా ఉంటుందో అన్నీ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో ఫస్ట్ మీ యొక్క ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రాపర్గా వచ్చిందా లేదో చూస్ చేసుకోండి. సో అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక జిరాక్స్ సెట్ తీసుకొని దాని మీద ఫోటో పెట్టుకొని ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావచ్చు, సెమ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అదే తీసుకెళ్ళాలి. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఎవరైతే ఈ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు, మీరు ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, ఫీ పేమెంట్ చేసిన వాళ్ళే ఈ ఐడి కార్డ్ని మీరు మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కింద కూడా పోస్ట్ చేస్తాను, ఆ క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మెయిల్ ఐడి ద్వారా మీరు వాళ్ళకు రెస్పాన్స్, లైక్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళకి అడగచ్చు.
కాల్ సెంటర్ కూడా మనకు ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా వాళ్ళకి కాల్ చేయొచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఏమన్నా ఫాస్ట్ ఉంటే పీడిఎఫ్స్ లింక్స్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఎవ్రీడే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.